మడ అడవులు సముద్రాల దగ్గర ఉండేటటువంటిది. సముద్రపు అలల ఉధృతి ఊళ్ళ మీద పడకుండా భూమి లోపల పొరల్లో దాకా వెళ్ళిపోయేటటువంటి చెట్లు ఈ మడ అడవులు. వీటి గురించి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అట్లాగే వాటి సంరక్షణ గురించి ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. అవి నరికేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే తాజా లెక్క చూస్తే మడ అడవులు తీర ప్రాంతాల కోతకు గురి కాకుండా కాపాడబోయేటటువంటి ఈ సహజ రక్షణమైనటువంటి గోడలు దేశవ్యాప్తంగా చూస్తే స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం 4991 చదరపు కిలోమీటర్లు అయితే ఇందులో 2021తో పోలిస్తే దేశంలో మడ అడవులు 7.43 చదరపు కిలోమీటర్లు తగ్గిపోయినాయి. దేశంలో మడ అడవులు ఉన్న రాష్ట్రాలు 12. అందులో 2021తో పోలిస్తే అత్యధిక పెరుగుదల నమోదు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అత్యధిక తగ్గుదల నమోదైన రాష్ట్రం గుజరాత్. 2021లో ఏపీలో 408 చదరపు కిలోమీటర్లు ఉంటాయి. 2023 నాటికి 421 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఏపీలో అత్యధిక పెరుగుదల నమోదు చేసిన జిల్లా కృష్ణ. దేశంలో మడ అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ టైంలోనే జగనోళ్ళు మడ అడవుల్ని నాశనం చేశాడని పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఇచ్చింటాయి. కరెక్ట్గా ఆ టైంలోనే మడ అడవులు పెరిగినాయి అని చెప్తుంది డేటా.